లో భాగంగా 3వ యూనిట్ మానవ శరీర నిర్మాణ శాస్త్రము లేదా శరీర ధర్మశాస్త్రము 3 దేహ కదలికలు ఆకృతి. మానవ దేహానికి కదలికలు ఆకృతిని 2 వ్యవస్థలు అందిస్తాయి. సంకోచ కండర ధర్మం అయితే దేహ భాగాలకు ఆధారాన్ని ఇవ్వడము అస్థిపంజరం ప్రధాన విధి. ఈ 2 వ్యవస్థలు సన్నిహితంగా కలిసి వివిధ దేహ భాగాలకు ఆకారాన్ని కదలికను కలిగిస్తాయి. మానవుని దేహంలో సుమారు 640 కండరాలు ఉంటాయి. మానవ దేహ బరువులో అధికంగా ఉండే అస్థిపంజర కండరాల సంకోచం వల్ల దేహ భాగాల కదలిక గమనము సాధ్యపడుతుంది. శీతల వాతావరణంలో వీటి సంకోచాల ఉష్ణాన్ని ఉత్పత్తి చేసి దేహ ఉష్ణోగ్రత క్రమతలో సహాయపడతాయి. ఈ అధ్యయనంలో మనము కండర సంకోచ సమయంలో జరిగే అన్ని జీవ రసాయన చర్యల గురించి విశదీకరించడమైనది. అస్థిపంజర కండరాల కదలికలు దైహిక నాడీ వ్యవస్థ ఆధీనంలోనే హృదయ కండరాలు, అంతరాంగ కండరాల కదలికలు స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థ దేహ భాగాలకు ఆధారాన్ని, సున్నితమైన అంతర్భాగాలకు రక్షణను, దేహానికి నిర్దిష్టమైన ఆకారాన్ని ఇవ్వడమే కాక వివిధ రకాల కండరాలు అంటి ఉండటానికి అవసరమయ్యే ఆధారతలాన్ని అందిస్తుంది. కండర వ్యవస్థకు ఆధారం లేకుంటే అవి ఏ పని చేయజాలవు. కండరంలో జరిగే సంకోచ అస్థిపంజర వ్యవస్థ ద్వారా గమనంగా మార్చబడుతుంది. అస్థిపంజర వ్యవస్థను అక్షాస్థిపంజరము, అనుబంధ అస్థిపంజరము అనే 2 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. అక్షాస్థిపంజరములో పుర్రె, వెన్నెముక, పర్షికలు, ఉరాస్థి, అనుబంధ అస్థిపంజరాలు, గమనాలు, ఎముకలు, ఉరాస్థి, శ్రోణిమేఖలాలు ఉంటాయి. కండర వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ 2 ఒకదానితో ఒకటి సన్నిహిత సంబంధాన్ని కలిగి పనిచేయడం వల్ల ఈ రెండింటిని కలిపి కండర అస్థిపంజర వ్యవస్థగా పేర్కొంటున్నాం. ఇక్కడ కండర అస్థిపంజర వ్యవస్థ, వీటిలో కదలికలు జీవుల ప్రధాన లక్షణం. మొక్కలు, జంతువులు వివిధ రకాల కదలికలను ప్రదర్శిస్తాయి. జీవి దేహంలో ఏదేని దేహ భాగం స్థానంలో కలిగే మార్పును కదలిక అని పేర్కొనవచ్చు. మానవ దేహంలో గమనాలు అంటే కాళ్ళు, చేతులు, ఇక్కడ దవడలు, కనురెప్పలు, నాలుక లాంటి అవయవ స్థానంలో మార్పును కదలికలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు. అమీబా లాంటి అకణ జీవులలో కలిగే జీవ పదార్థ ప్రవాహాన్ని ఒక సరళమైన కదలికగా పేర్కొనవచ్చు. అనేక జీవుల శైలికలు, కషాబాలు స్పర్శకాలతో కదలికలు కొనసాగిస్తాయి. కొన్ని రకాల కదలికలు జీవి స్థానంలో లేదా ప్రదేశంలో మార్పును కలిగిస్తాయి. ఇటువంటి స్వచ్ఛంద కదలికలని గమన కదలికలు అంటారు. నడవడం, పరిగెత్తడం, పైకి ఎక్కడం, ఎగరడం, ఈదడం వంటి వివిధ రకాల గమనాంగాలు కొన్ని జీవులలో ఇతర నిధులను కూడా నిర్వర్తిస్తాయి. ఉదాహరణకు పారామీషియం జరిగే లైంగిక కదలికల వల్ల ఆహారం కణగ్రసనలోకి రవాణా చేయడంతో పాటు దేహ గమనం కూడా జరుగుతుంది. హైడ్రా స్పర్శకాలను భక్షకానికి పట్టుకోవడానికే కాక గమనానికి కూడా ఉపయోగిస్తుంది. అదేవిధంగా మన దేహంలో పూర్వ చర్మాంగాల కదలికల వల్ల దేహ భంగిమలో మార్పుతో పాటు గమనం కూడా జరుగుతుంది. అంటే దేహ కదలికలు, గమనము ఒకదానితో ఒకటి అంతర్భాగంగా జనిస్తాయి కాబట్టి వీటిని వేరెవరుగా అధ్యయనం చేయలేము. జంతువులలో గమనము, ఆహారము, ఆశ్రయము, జోడు కోసము, ప్రజననానికి అనువైన స్థలాన్ని వెతకడము, అనుకూలమైన వాతావరణ పరిస్థితులను చేరుకోవడము, ఇక్కడ శత్రువులు, పరభక్షక జీవుల నుంచి తప్పించుకోవడానికి కూడా మనకు తోడ్పడుతూ ఉన్నాయి. ఇక్కడ రకాలు, గమనం యొక్క రకాలు. మానవుని దేహంలో కణాలు 3 ముఖ్యమైన గమనాలు జరుపుతాయి. అవి అమీబాయిడ్, శీలికామయ కండర గమనాలు. అమీబాయిడ్ గమనం రక్తంలోని స్థూలభక్షక కణాలు, తెల్ల రక్త కణాలు అమీబాయిడ్ గమనాన్ని ప్రదర్శిస్తాయి. ఇది అమీబా కణదేహ భాగంలో జీవ పదార్థం ముందు ప్రవహించడం వల్ల ఏర్పడే మిథ్యాపాదాల ద్వారా జరుగుతుంది. ఇక్కడ కణ అస్థిపంజరాలు పేర్కొనబడే సూక్ష్మ నాళికలు కూడా అమీబాయిడ్ గమనంలో ఉంటాయి. అంటే ఇక్కడ అమీబాయిడ్ గమనం చూపేటివి ఏంటంటే స్థూలభక్షక కణాలు, తెల్ల రక్త కణాలు అమీబాయిడ్ను చూపిస్తాయి. అదేవిధంగా కణ అస్థిపంజరాలాగా పేర్కొనబడే సూక్ష్మ నాళికలు కూడా అమీబాయిడ్ గమనాన్ని చూపిస్తాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా
అమీబాయిడ్ స్థూల సూక్ష్మభక్ష కణాలు, సూక్ష్మ నాళికలు కూడా మనకు అమీబాయిడ్ కణం 3 చేస్తున్నాయి. శీలికామయ గమనం. మానవుని దేహంలో నాళాకార అంతరాంగ అవయవాలైన శ్వాసనాళ, ప్రత్యుత్పత్తి నాళాలు మెదడు కుహరాల్లో కనిపిస్తుంది. ఈ నాళాల కుహరాన్ని శీలికామయ ఉపకల కణజాలంచే ఆవరించబడి ఉంటాయి. వీటిలో శీలికల సమిష్టి చర్య వల్ల శీలికామయ గమనం జరుగుతుంది. శీలికల కదలికల వల్ల వాయునాళాల్లో చేరి ధూళి, ఇతర పదార్థాలు బయటికి పంపబడతాయి. అదేవిధంగా ప్రత్యుత్పత్తి నాళంలో శీలికల కదలిక వల్ల అండము ముందుకు కదులుతుంది. కండర గమనం. మన దేహంలో జరిగే పూర్వ చర్మాంగాల కదలికలు, దవడలు, నాలుక లాంటి వాటి కదలికలు వాటిలోని కండరాల సహాయంతో జరుగుతాయి. మానవుడు ఇతర జీవులలోని కండరాల సంకోచశీల ధర్మం వల్ల వాటిలో గమనము, దేహ కదలికలు సమర్థవంతంగా జరుగుతూ ఉంటాయి. కండర అస్థిపంజర నాడీ వ్యవస్థల సమన్వయ ప్రక్రియ గమనానికి చాలా ఆవశ్యం. ఈ అధ్యయనంలో కండర కణము, అణు సూక్ష్మ నిర్మాణము, కండర సూక్ష్మ సంకోచ విధానము, మానవ అస్థిపంజరంలో ప్రధాన అంశాల గురించి తెలుసుకుంటారు. కండరము మధ్యస్థ్వచం నుంచి ఏర్పడిన ప్రత్యేకమైన కణజాలం. ప్రౌఢ మానవుడిలో 40-50% దేహ బరువు కండర కణజాలాన్ని సమకూరుస్తుంది. కండర కణజాలం 3 ముఖ్య కణజాల లక్షణాలను ప్రదర్శిస్తుంది. అవి ప్రేరణాశీలత, ప్రేరణకు ప్రతిస్పందించడం; సంకోచశీలత, పొట్టిగా లావుగా మారే గుణం; స్థితిస్థాపకత, సంకోచం చెంది తర్వాత యథాస్థితికి చేరే గుణం. రేఖిత కండర నిర్మాణం. రేఖిత కండర నిర్మాణం విపులంగా పరిశీలించడం ద్వారా కండర సంకోచ ప్రక్రియ పూర్తిగా చేసుకోవచ్చు. మానవుని దేహంలో ప్రతి రేఖిత కండరము అనేక కండర కట్టలు లేదా పాసికిల్తో నిర్మితమై ఉంటుంది. ప్రతి పాసికిల్లో అనేక స్తూపాకార కండర తంతువులు లేదా కండర కణాలు ఉంటాయి. అన్ని పాసికిల్స్ కప్పి ఉంచుతూ కొల్లేజన్తో నిర్మితమైన పాసియా అనే సంయోజ కణజాలపు త్వచ ఉంటుంది. పాసికిల్స్ని కప్పి పాసియా అనే సంయోజ కణజాలము త్వచం అనేటువంటి ఉంటుంది. ఇక్కడ కొల్లేజన్ ఎముక, మృదులాస్థి, స్నాయుబంధము, ఇతర సంయోజ కణజాలాల్లోని తంతుయుత ప్రోటీన్. మానవుని దేహంలో ఇది సమృద్ధిగా ఉండే ప్రోటీన్. ఇక్కడ మనము కండర తంతు సూక్ష్మ నిర్మాణం. కండర కణాలు పొడవైన తంతువులాగా ఉంటాయి. కండర తంతు ప్లాస్మా త్వచాన్ని సార్కోలెమ్మ అని, దీని జీవ పదార్థాన్ని సార్కోప్లాజం అని అంటారు. రేఖిత కండరాలు బహు కేంద్రక లేదా సిన్సియల్ స్థితిని ప్రదర్శిస్తాయి. పిండ దశలో ఏకకేంద్రక మయోబ్లాస్ట్ కణాలు అనేకము కలిసి ఒక కండర తంతు ఏర్పరచడం వల్ల అది బహుకేంద్రక స్థితిని పొందుతాయి. కండర తంతు యొక్క సార్కోలెమ్మ క్రింది భాగంలో పరదీయంగా అనేక కేంద్రకాలు ఉండటం కండర తంతు ప్రత్యేకత. కండర తంతువులో అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని సార్కోప్లాస్మిక్ రెటికులం అంటారు. దీనిలో కాల్షియం అయాన్లు నిల్వ ఉంటాయి. కండర తంతువులో సార్కోప్లాజం అనేక కండర సూక్ష్మ తంతువులు ఒకదానితో ఒకటి సమాంతరంగా అమరి ఉంటాయి. వీటి సూక్ష్మ నిర్మాణానికి కండర సంకోచ ప్రక్రియ అతి సన్నిహిత సంబంధం ఉంటుంది. కండర సూక్ష్మతంతు నిర్మాణం. ప్రతి కండర సూక్ష్మతంతులో ఏకాంతరంగా నిష్కాంతి లేదా ముదురు వర్ణము, కాంతి, లేత వర్ణ పట్టీలు ఉండటం వల్ల అది చారలుగా కనిపిస్తుంది. యాక్టిన్, మయోసిన్ అనే కండర ప్రోటీన్ల అమరిక వల్ల ఈ విధమైన చారలు కనిపిస్తాయి. లేతవర్ణి పట్టీలో యాక్టిన్ ప్రోటీన్తో పాటుగా ట్రోపోనిన్, ట్రోపోమైసిన్ అనే 2 నియంత్రణ ప్రోటీన్లు ఉంటాయి. ఈ కాంతివంతపు పట్టీని ఐ పట్టీ లేదా సమప్రసారక పట్టీ అని కూడా అంటాము. ఇక్కడ ఈ సమప్రసారక పట్టీని కూడా అంటారు. నిష్కాంతి వంతపు పట్టీని ఏ పట్టీ లేదా అసమప్రసారక పట్టీ అని అంటారు. ఏ పట్టీలో మయోసిన్ లేదా ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది. అసమ ప్రసార పట్టీలు అనే పేర్లు ధృవిత సూక్ష్మదర్శిని కింద కండర తంతువులు పరిశీలించినప్పుడు అవి తమ గుండా ధృవిత కాంతిని ప్రసరింపజేసే ధర్మాన్ని బట్టి వచ్చింది. యాక్టిన్, మయోసిన్లు 2 స్తూపాకార దండాల్లాగా ఒకదానితో ఒకటి సమాంతరంగా కండర సూక్ష్మతంతు ఆయుధ అక్షానికి కూడా సమాంతరంగా అమరి ఉంటాయి. మయోసిన్ తంతువుల కంటే యాక్టిన్ తంతువులు సన్నగా ఉండటం వల్ల మయోసిన్ తంతువులను మందపు దళసరి తంతువులు అని, యాక్టిన్ తంతువులను సన్నని పలుచని తంతువులు అని కూడా పిలుస్తారు.
ఐపట్టి మధ్య భాగము స్థితిస్థాపక జెట్ గీతను గ్రాసేజ్ త్వచము లేదా డోబీ గీతము అని కూడా అంటారు. ఐపట్టి యొక్క సన్నని యాక్టిన్ తంతువులను ఈ జెట్ గీత వద్ద దృఢముగా అంటుకొని ఉంటాయి. మందమైన దళసరి మయోసిన్ తంతువులు ఏ పట్టి మధ్య భాగంలో ఉండే సన్నని తంతుయుత ఎం త్వచము లేదా ఎం గీతను అంటిపెట్టుకొని ఉంటాయి. దళసరి మందమైన తంతువులన్నీ ఒకే స్థాయిలో అమరి ఉండటం వల్ల చారల లక్షణము కండర సూక్ష్మతంతువులతో కలిసిపోతుంది. ఏ పట్టి ఐ పట్టీలు కండర సూక్ష్మతంతువులు పొడవుగా ఒకదానితో ఒకటి ఏకాంతరంగా అమరి ఉంటాయి. ఈ జెడ్ గీతలో జెడ్ అనే అక్షరము ఇక్కడ మనకు జర్మన్ అనే పదము మొదటి అక్షరము స్విచ్ షిబ్ అనేటువంటి ఈ స్విషన్ బిట్వీన్ ఇక్కడ స్విషన్ అనేటువంటి మొదటి అక్షరం స్విషన్ బిట్వీన్ మధ్యలో స్కైబ్ అంటే డిస్క్ చక్రాభం అదేవిధంగా ఎం గీతతో మనకు ఏర్పడుతున్నాయి. కండర ఖండితము కండర సూక్ష్మతంతులో రెండు వరుసగా జెడ్ గీతల మధ్య ఉండే ప్రాంతాన్ని కండర ఖండితము లేదా సార్కోమియర్ అంటారు. ఇది కండర సూక్ష్మతంతు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. సాధారణంగా విరామ స్థితిలో సడలిన స్థితిలో సన్నని యాక్టిన్ తంతువులు కొనలు ఏ పట్టీలో కొంత దూరం వరకు చొచ్చుకొని పోయి దళసరి మయోసిన్ తంతువుల స్వేచ్ఛ అంత్యాల చుట్టూ పాక్షికంగా విస్తరించి ఉంటాయి. ఈ అమరిక వల్ల ఏ పట్టి చివరిలో యాక్టిన్ మయోసిన్ తంతువులు రెండూ ఉంటాయి. ఏ పట్టి మధ్య భాగంలో యాక్టిన్ తంతువు లేని ప్రాంతాన్ని హెచ్చు మండలము అని హెచ్చు పట్టి లేదా హెన్సన్ చక్రిక అంటారు. ఇక్కడ కాంతివంతమైన ఈ మండలంలో సన్నని తంతువులు లేనందువల్ల మిగతా ఏ పట్టి కంటే కొంత లేత వర్ణంలో మనకు కనబడుతుంది. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు సంకోచశీల ప్రోటీన్ నిర్మాణం ప్రతి యాక్టిన్ తంతువులో రెండు తంతుయుత ఎఫ్ అంటే యాక్టిన్ తంతువులు కూడలికగా చుట్టుకొని ఉంటాయి. ప్రతి ఎఫ్ యాక్టిన్ తంతువులలో అనేక గోళాకార ప్రమాణాలు ఉంటాయి. వీటిని యాక్టిన్లు అంటే గ్లోబులర్ యాక్టిన్లు అంటారు. ఇది ఒక వరుస క్రమంలో పాలిమరీకరణ చెందడం వల్ల ఎఫ్ యాక్టిన్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు యాక్టిన్ తంతువులు సమాంతరంగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ యాక్టిన్ తంతువులు అనేటువంటి సమాంతరంగా ఏర్పడినప్పుడు ఎలా ఉంటాయి? ఇక్కడ సమాంతరంగా ట్రోపోమైసిన్ ట్రోపోనిన్ అనే మరో రెండు ప్రోటీన్లు కూడా అమరి ఉంటాయి. వీటిలో ట్రోపోమైసిన్ లేదా ఎఫ్ యాక్టిన్ తంతువులు పొడవుగా అమరి ఉంటుంది. కానీ ట్రోపోనిన్ సంక్లిష్ట ప్రోటీన్ మాత్రమే నిర్ణీత అవధులలో ట్రోపోమయోసిన్గా అమరి ఉంటుంది. ఈ ట్రోపోనిన్లో మూడు ఉప ప్రమాణాలుగా అవి టీఎన్టీ టీఎన్ఐ టీఎన్సి టీఎన్టీ ట్రోపోమైసిన్తో టీఎన్సి కాల్షియం అయాలతో బంధించబడతాయి. ట్రోపోనిన్ ఐ అంటే టీఎన్ఐ ఉప ప్రమాణము ట్రోపోమయోసిన్ ద్వారా యాక్టిన్ తంతువుపై ఏర్పడే మయోసిన్ బంధన స్థలాలు కప్పి ఉంచడానికి స్థిరపరచబడుతుంది. కాల్షియం అయాన్లను ట్రోపోనిన్తో బంధించినప్పుడు ఈ అడ్డు తొలగించబడి మయోసిన్ బంధన స్థలాలు చైతన్య స్థానాలు బహిర్గతమవుతాయి. ఈ విధంగా బహిర్గతమైన చైతన్య స్థానాలతో మయోసిన్ తలాలు బంధించబడి కండరము సంకోచిస్తుంది. ఇక్కడ ఈ కారణంగానే ట్రోపోమైసిన్లు నియంత్రణ ప్రోటీన్లు అంటారు. ఇక్కడ మయోసిన్ ఒక చాలక ప్రోటీను. ఇది ఏటీపీ అణువులోని రసాయన శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి దళసరి మయోసిన్ తంతువు పాలిమరీకరణ చెంది ప్రోటీన్ నిర్మాణం. దీనిలో మీరోమయోసిన్లు అనే మోనోమర్లు ఉంటాయి. ప్రతి మీరోమయోసిన్లో తల తోక అనే రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. తల గోళాకారంగా ఉండి పొట్టిగా ఉండే భుజం మీద మెడను కలిగి ఉంటుంది. ఈ రెండిట్లో తల ప్లస్ మెడ భారపు మీరోమయోసిన్ అని, తోకను తేలికగా మీరోమైసిన్ అని అంటారు. మెడ భాగము తల తోకలను కలుపుతూ వాటి మధ్య తేలికగా వంగే నిర్మాణము పనిచేస్తుంది. ప్రతి దళసరి మయోసిన్ తంతువులో సుమారు 200 నుంచి 300 వరకు మయోసిన్ అణువులు ఉంటాయి. వీటి తలాలలో సగభాగము సార్కోమియర్లో ఒక పక్క గల జెడ్ గీత వైపు, మిగిలిన సగభాగం మరో పక్కన ఉండే జెడ్ గీత వైపు తిరిగి ఉంటాయి. ఈ అమరిక వల్ల కండర సంకోచ సమయంలో మయోసిన్ తంతువులు యాక్టిన్ తంతువులు రెండు వైపుల నుంచి లాగడానికి వీలవుతుంది. ఈ మయోసిన్ తంతువులు
తోక భాగాలన్నీ ఏ పట్టితోనూ ఎం గీత వైపుకు మళ్ళీ ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. మయోసిన్ తల, మెడ భాగాలు మయోసిన్ తంతువులపై అక్కడక్కడ బయటికి చొచ్చుకొని వచ్చి ఉపరితలంపై ప్రోత్రాలు లాగా కనిపిస్తాయి. వీటిని అడ్డు భుజాలు లేదా అడ్డు వంతెనలు అంటారు. ప్రతి అడ్డు వంతెన తలలో 2 బంధన తలాలు ఉంటాయి. ఒకటి ఏటీపీకి మరొకటి యాక్టిన్ తంతువుపై గల చైతన్య స్థానం బంధితంగా కావడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ త్రయ వ్యవస్థ. ఈ త్రయ వ్యవస్థలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఏర్పడుతున్న ఈ త్రయ వ్యవస్థ అంటే చాలా రకాల కండరాలు జడ్గీత ప్రాంతంలో సార్కోలెమ్మా జీవ పదార్థాన్ని మనకు ఈ జడ్గీత ప్రాంతంలో సార్కోలెమ్మా జీవ పదార్థానికి అంతర్వర్తనం చెందడం వల్ల అనేక అడ్డు నాళికలు లేదా టీ నాళికలు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి క్షీరదేతర సకచరక కండరాల్లో కనిపిస్తాయి. క్షీరదాల కండరాల్లో ఇది కండర సూక్ష్మ తంతువులలోని ఏ పట్టి ఐ పట్టి మధ్య ప్రాంతంలో చొచ్చుకొని పోతాయి. ప్రతి టీ నాళికను సార్కోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క అంతర్సిస్టర్ని సన్నిహితం చుట్టి ఉంటాయి. ఒక టీ నాళిక దానికి సన్నిహితంగా ఉన్న 2 సిస్టర్నీలను కలిపి త్రయ వ్యవస్థ అంటారు. కండర ఖండితంలో కాల్షియం అయాన్లు అధిక అంత్య సిస్టర్నీలను నిల్వ చేయబడతాయి. చాలక ప్రమాణాలు. ఒక చాలక నాడీ కణము అక్షీయ తంతువులోని టీలోడెండ్రైట్లు అంతమయ్యే కండర తంతువు భాగాన్ని చాలక ప్రమాణము అంటారు. చాలక నాడీ సార్కోలెమ్మా మధ్య గల సంధితలాన్ని కండర నాడీ సంధి లేదా చాలక అంత్యపలక అని కూడా అంటారు. కండరం సంకోచించే విధానం. కండరం సంకోచించే విధాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతము లేదా జారుడు తంతు సిద్ధాంతం ద్వారా వివరించవచ్చు. జారుడు తంతు సిద్ధాంతాన్ని జిన్ హెన్సన్ హ్యూగ్ అక్సలే అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారము కండర సంకోచ సమయంలో సన్నని యాక్టిన్ తంతువు దళసరి మయోసిన్ తంతువు మీదుగా మధ్యగా జారడం జరుగుతుంది. కండర సంకోచించే ప్రక్రియ క్రింది పేర్కొన్న దశలలో జరుగుతాయి. ఇక్కడ ఏమున్నాయి మనకు అంటే కండరము ఉద్దీపనం చెందడం. కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి చాలక నాడీ తంతువుల ద్వారా నాడీ ప్రచోదనాన్ని కండర తంతువులు చేరినప్పుడు కండరం ఉద్దీపనం చెంది సంకోచం ప్రారంభమవుతుంది. ఇక్కడ నాడీ ప్రచోదన కండర నాడీ సంధిని చేరగానే అసిటైల్ కొలైన్ అనే నాడీ అభివాహకం విడుదలై సార్కోలెమ్మా వద్ద క్రియాశక్మము ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియని త్రయ వ్యవస్థ ద్వారా సార్కోప్లాస్మిక్ రెటిక్యులంలోని సిస్టర్నీలను చేరడం వల్ల వాటి నుంచి సార్కోప్లాజంలోకి కాల్షియం అయాన్లు విడుదల అవుతాయి. అడ్డు వంతెనలు ఏర్పడటం. ఇక్కడ మనము సార్కోప్లాజంలోకి కాల్షియం అయాన్లు విడుదల కాగానే అవి ట్రోపోనిన్ ఉపప్రమాణం టీఎన్సీతో బంధించబడతాయి. దీనిని ఈ ఫలితంగా ట్రోపోమైసిన్ సంక్లిష్ట స్థానభ్రంశం చెంది యాక్టిన్ చైతన్య స్థానాలు బహిర్గతమవుతాయి. బహిర్గతమైన చైతన్య స్థానాలు మయోసిన్ అడ్డువంతలు తలభాగంలో బంధించడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ ఏటీపీ జల విశ్లేషణ ఫలితంగా పొందిన శక్తిని ఉపయోగించుకొని మయోసిన్ తల యాక్టిన్ చైతన్య స్థానంలో బంధితమవుతుంది. ఈ ప్రక్రియలో మనకు అకర్బనిక ఫాస్ఫేట్ కూడా ఏర్పడుతుంది. ఏ విధంగా ఉన్న ఈ అకర్బనిక ఫాస్ఫేట్లు అనేటువంటివి మనకు తీసుకుంటే పవర్ స్ట్రోక్. మయోసిన్ అడ్డు వంతెనలో బంధించబడి యాక్టిన్ తంతువులు సార్కోమియర్లోని ఏ పట్టి మధ్యలోకి లాగబడతాయి. యాక్టిన్ తంతువుల్లో ఉన్నటువంటి పట్టి ఉన్న జెడ్ గీతలు 2 వైపుల నుంచి లోనికి లాగబడతాయి. అందువల్ల ఐ పట్టి పొడవు తగ్గిపోతుంది, కానీ పట్టి పొడవు మాత్రం యథాతథంగా ఉండిపోతుంది. ఈ సమయంలో సన్నని యాక్టిన్ తంతువులు దళసరి ఏ పట్టీలోకి లోతుగా లాగడం వల్ల హెచ్ మండలము సన్నగా మారుతుంది. సార్కోమియర్ పొడవు పొట్టిగా అంటే తగ్గి పొట్టిగా మారుతుంది. దీనినే కండర సంకోచము అంటారు. అడ్డు వంతెన వలయం. మయోసిన్ తలభాగంలో ఏటీపీ జల విశ్లేషణ చెంది ఏడీపీ అకర్బన ఫాస్ఫేట్లు ఏర్పడినప్పుడు మయోసిన్ ఆకృతిలో మార్పులు ఏర్పడి చైతన్య స్థితిని పొంది పవర్ స్ట్రోక్ను కలిగిస్తుంది. ఈ మయోసిన్ తల ఎప్పుడైతే యాక్టిన్ చైతన్య స్థానంలో బంధితమవుతుందో అడ్డు వంతెన ఏర్పడటము, అకర్బన ఫాస్ఫేట్లు విడుదలై మరొక నిర్మాణం మార్పు కలుగుతుంది. ఈ మార్పు వల్ల సన్నని తంతువులు కండర ఖండితంలోని ఏ పట్టి
మధ్యలోకి లాగబడుతుంది. పవర్ స్ట్రోక్ చివరిలో మయోసిన్ తల నుంచి ఏటీపీ విడుదలవుతుంది. అదే సమయంలో మరొక ఏటీపీ మయోసిన్ తలతో బంధితమవ్వడానికి మయోసిన్ తల యాక్టిన్ చైతన్య స్థానం నుంచి విడిపోతుంది. ఈ విధంగా ఏటీపీ మనకు మయోసిన్ తల భాగంలో కలపడము, విడిపోవడము, మళ్ళీ జరగడము అడ్డు వంతెనల వలయము అంటారు. అనేక అడ్డు వంతెనలు సంచిత శక్తి ఫలితంగా కండర సంకోచిస్తుంది. ఈ ప్రక్రియలు నాడీ ప్రేరణ ఉన్నంత వరకు కండరంలో జరుగుతూనే ఉంటాయి. రికవరీ స్ట్రోక్లో మయోసిన్ తిరిగి తన సాధారణ స్థితిలో చేరి ఏటీపీని విడుదల చేస్తుంది. ఒక కొత్త ఏటీపీ మయోసిన్ తలతో సంధితమవడం వల్ల అడ్డు వంతెన విడిపోతుంది. ఈ కొత్త ఏటీపీఏస్ ఎంజైమ్ వల్ల జల విశ్లేషణ చెంది అడ్డు వంతెన వలయ పునరావృతం అవుతుంది. దీనివల్ల యాక్టిన్ తంతువులు జారుతూ ఉండటం వల్ల అధికం అవుతుంటాయి. కండర సడలడం. కండరాన్ని చాలకనాడి ప్రచోదనం ఆగిన వెంటనే కాల్షియం అయాన్లు తిరిగి సార్కోప్లాస్మిక్ రెటికులంలో సిస్టర్నైలోకి ఇక్కడ కాల్షియం అనేటువంటి ఏటీపీఏస్ ఎంజైమ్ ద్వారా పంపు చేయడం వల్ల సార్కోప్లాజంలో ఈ కాల్షియం అయాన్ల గాఢత తగ్గుతుంది. ఆ ఫలితంగా ట్రోఫోనిన్ టీఎన్సీ నుంచి కాల్షియం అయాన్లు ఎదులుగుతాయి. అందువల్ల ఈ ట్రోపోమైసిన్ తిరిగి యాక్టిన్ తంతువుపై ఉన్న చైతన్య స్థానాలను కప్పివేయడంతో అవి మరుగున పడతాయి. ఆ ఫలితంగా యాక్టిన్ తంతువులో సన్నని చైతన్య స్థానాలు మనకి ఇక్కడ కారణంగా జెడ్ త్వచము తిరిగి తన యథాస్థానానికి చేరుతుంది. దీనినే సడలము అంటారు. కండరం అలసట. కండరం త్వరితగతిన పదే సంకోచించడం వల్ల దానిలో లాక్టిన్ ఆమ్లము ఏర్పడి pH విలువ తగ్గుతుంది. ఆ ఫలితంగా కండరం అలసటకు గురి అయ్యి కొద్ది సెకండ్ల పాటు సంకోచం జరపచాలదు. సంకోచ సమయంలో ఏర్పడే పైర్విక్ ఆమ్లము అవాయు శ్వాసక్రియ వల్ల లాక్టిక్ ఆమ్లము మారుతుంది. ఈ స్థితిని కండర అలసట లేదా కండర గ్లాని అంటారు.